ఈశ్వరుడు తప్ప నేనన్నవాడు నా అన్నవాడు నాకు లేడు. కాబట్టి ఏమిటి? ఆకలేసింది, అన్నము ఎక్కడిది, తనకని ఉండదు, భిక్ష. ఆయన తిన్నారనుకోండి, ఆయన అన్నమే తింటారు. మన ఇంటికి భిక్షకొచ్చిన స్వామి, మనము అన్నమే తింటాం. కానీ ఆయన అంటారు, నేను భిక్షకొచ్చానండి. అంటే నాకు ఆకలేసింది, ఒక ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి, మేం పెడతాను రండి భిక్ష అన్నారు. ఇది భిక్షాన్నముగా తింటున్నాను. అందుకే రుచి చెప్పరు. దోసకాయ పప్పు చాలా బాగుందమ్మా అని ఏం అనరు. ఈ ఆకలి తీరడానికి, దగ్గు తగ్గడానికి మందు వేసుకున్నట్టుగా తింటారు. మీకు నేను ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పనండి. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కంచి పీఠాధిపతులుగా చేరినటువంటి కొత్తలో ఆశ్రమంలో వంటవాడు తోటకూర పప్పు చేసి వడ్డించాడు. వడ్డిస్తే పరమాచార్య స్వామి వారి నోటి వెంట పుసుక్కునో మాట వచ్చింది, పప్పు చాలా బాగుంది అని. మరునాడు మళ్ళీ తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. మూడో రోజు తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. నాలుగో రోజు తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. ఐదవ రోజు ఆయనకి భిక్ష తీసుకొస్తుంటే అన్నారు, ఇవాళ భిక్ష అక్కర్లేదన్నారు. అంటే భిక్ష అక్కర్లేదన్నారు, ఏమన్నా కడుపులో కొంచెం ఇబ్బందిగా ఉందేమో అని ఊరుకున్నారు. వారం రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, భిక్ష తీసుకోరు. రోజు భిక్ష తీసుకోవలసిన సమయంలో గోశాలలోకి వెళ్ళి ఆవు పంచకంలోంచి పేడ పిసరు కొద్దిగా తీసి నలిపి ఆ ఉండ నోట్లో వేసుకుని లోపలికి వెళ్ళిపోయేవారు. ఆఖరికి ఎవరు పడితే వాళ్ళు పీఠాధిపతులను ఏది పడితే అది అడగడం కుదరదు. ఆస్థాన పౌరాణికుల్ని పిలిపించారు. ఎందుకు స్వీకరించట్లేదు, భిక్ష అడగమన్నారు. అడిగితే చంద్రశేఖర పరమాచార్య స్వామి చెప్పారు, నేను రేపొద్దున్న ఎక్కడికైనా వెడితే కంచికామకోటి పీఠాధిపతులు, శంకర భగవత్పాదుల శిష్యులు, శ్రీ 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 చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు విజయం చేస్తున్నారని చెప్తారు. నేను కట్టుకున్నది కాషాయం, సన్యసించాను. ఒక తోటకూర పప్పు రుచికి లొంగిపోయి నేను ఈ జిహ్వతో ఆ పప్పు బాగుంది అన్నాను. ఈ నాలుకతో తోటకూర పప్పు రుచికి లొంగినటువంటి నేను రేపు ప్రజానీకానికి ప్రతి ఊరు వెళ్ళి మీరు ఇంద్రియాల్ని నిగ్రహించుకోండి అని అనుగ్రహ భాషణం చెయ్యనా? ఏ నాలుక పప్పు రుచికి లొంగిందో దాన్ని ఆవు పేడతో శుద్ధి చేస్తున్నాను 11 రోజులు, అందుకని ముట్టన పదార్థం అన్నారు. ఈ మహాపురుషులంటే అంత జాగ్రత్తగా ఉంటారండి. ఒక మాట అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అంటే అంత జాగ్రత్తగా ఉంటుంది, అంత తేలిక కాదు. కాబట్టి మహానుభావుడు ఆ కపిల మహర్షి జన్మిస్తే నమస్కరించి చతుర్ముఖ బ్రహ్మగారు పొంగిపోతే ఆయన వెళ్ళిపోయిన తరువాత కర్దమ ప్రజాపతి తనకు కలిగినటువంటి 9 మంది కుమార్తెల్ని ఎవరికిచ్చి దానం చెయ్యాలి అంటే, మళ్ళీ ఇంటి పెద్దగారు తండ్రి గారు బతికున్నాడు ఇంకా చతుర్ముఖ బ్రహ్మగారు, ఆయన పేరు మీద పడుతోంది శుభలేఖ. ఆయన నిర్ణయించవలసిన వాడు ఇంటి పెద్ద ఆయనకి చెప్పాలి, నాన్నగారు ఎవరికి ఇవ్వనండి మా పిల్లల్ని అని అడగాలి. ఒరే ఫలానా అన్న వాళ్ళకి ఇవ్వరా అని ఆయన అనుభవంతో చెప్పాలి. గృహస్థాశ్రమం ఎలా ఉంటుందో కర్దమ ప్రజాపతి జీవితం అలాగే ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు, నీకు కలిగిన 90 పిల్లల్ని 90 ఋషులకి ఇచ్చి పెళ్లి చేయి అన్నారు. అంటే మరీచి మహర్షికి కళ అనబడే కుమార్తెనిచ్చారు. అత్రి మహర్షికి అనసూయనిచ్చి వివాహం చేశారు. అంగీరసునకు శ్రద్ధ అనబడేటటువంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. పులశ్చనకు హవిర్భవు అనబడేటటువంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. పులహునకు గతి, క్రతువునకు క్రియ, భృగువుకు ఖ్యాతి, వశిష్ఠునకు అరుంధతి, అధుర్వునకు శాంతి. 90 ఋషులకి 90 కన్యల్నిచ్చి కన్యాదానం చేశాడు. చేసిన తర్వాత తను సన్యసించి వెళ్ళిపోయే ముందు లోపలికి వెళ్ళి చంటి పిల్లవాడు ఆ పడుకునున్నాడు కపిలుడు, ఆయన ఎవరో కర్దముడికి తెలుసు. అందుకని చంటి పిల్లవాడిగా ఉన్నటువంటి పిల్లడి ముందు తండ్రి నమస్కరించి స్తోత్రం చేస్తున్నాడు. మహానుభావా, మీరెందుకు జన్మించారో నాకు తెలుసు. మీరు శ్రీమన్నారాయణుడు, నన్ను ఉద్ధరించడానికి జన్మించారు. నాకు పితృ రుణం తీరదు కొడుకు పుట్టకపోతే, అందుకని కొడుకుగా పుట్టి నన్ను పితృ రుణం నుంచి ఉద్ధరించారు. అసలు మీ యొక్క సౌజన్యానికి హద్దు లేదు. తండ్రి మీకు నమస్కారం అన్నాడు. అంటే ఆయన అన్నారు, నా చేత పూర్వంబునందు ప్రతిశ్రుతమైన వచనములు తప్పక వర మునీంద్రని ఇంట పుట్టితి, నిర్హేతుక స్థితి భూరి దయాగుణంబున అవాప్త సకల కాముండ నేను సన్మునివేషంబు ధరించుటెల్ల నా కొరకు కాదు, ఇను మహాత్ములకైన మునులకు పరమాత్మ గురు సద్వివేకంబు సరసి చూపు తత్వ బోధంబు కొరకును తల్పబడిన అంచిత వ్యక్త మార్గమైనట్టి దేహమని తలంపము మత్ పదధ్యాన శక్తి ధీపరాయణ మహిమంబు తేజరిల్లా. ఇతపూర్వం నేను ఒకసారి ఈ భూమండలం మీద జన్మించి సాంఖ్యం అనేటటువంటి వేదాంతాన్ని బోధ చేశాను. సాంఖ్యం అంటే తత్వం ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పడం, ఆ సంఖ్యతో నిర్ణయించి చెప్పడం.
ఆ సాంఖ్యము చెప్పాను, కానీ లోకం మరిచిపోయింది. మళ్ళీ సాంఖ్యము చెప్పడం కోసం నీకు కొడుకుగా పుట్టాను. నీకు మాట ఇచ్చాను నీకు కొడుకుగా పుడతానని, మాట తప్పలేదు, నీకు కొడుకుగా పుట్టాను. నాయనా నువ్వు సన్యసించి వెళ్ళిపో, నువ్వు మోక్షాన్ని పొందుతావు అంటే ఆయన అన్నారు, నా భార్య నీకు తల్లి అయినటువంటి దేవహూతిని స్వామి నువ్వు ఉద్ధరించాలన్నారు. తప్పకుండా ఉద్ధరిస్తానన్నారు. పెరిగి పెద్దవాడయ్యాడు కపిల మహర్షి, తపస్సు చేసుకుంటున్నాడు ఆ బిందు సరోవరంలో కూర్చుని. ఆ 90 పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాయి. మహానుభావుడిచ్చినటువంటి భోగోపకరణములన్నీ ఎక్కడున్నాయో తెలుసా అండి? కర్దమ ప్రజాపతి ఇచ్చిన భోగోపకరణములు అక్కడే ఉన్నాయి. అన్ని భార్యకి ఇచ్చి వెళ్ళాడు. ఇన్ని భోగోపకరణముల మీద వైరాగ్యం పుట్టింది భర్త వెళ్ళిపోగానే. నా భర్త అంతటి స్థితిని పొందాడు, నేను ఇంకా ఈ సంసార లంపటమునందు పడిపోయి ఉండిపోయాను, నేను కూడా ఉద్ధరింపబడాలి. అందుకని ఇప్పుడు దేవహూతి కపిల మహర్షి దగ్గరికి వెళ్ళింది, కొడుకు దగ్గరికి వెళ్ళి ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. భూరి మదీయ మోహ తమముం బెడబాప సమర్థులన్యులెవ్వారలు నీవు కాక నిరవజ్య నిరంజన నిర్వికార సంసార లతా లవిత్ర భుజసత్తమ సర్వశరణ్య ధర్మ విస్తారక సర్వలోక శుభదాయక నిత్య విభూతి నాయక. ఈ సంసారంలో ఉన్నవాడు ఒక స్థితికి వెళ్ళిన తరువాత అడగవలసిన మాట. నేను ఇంతకాలం మోహాంధకారంలో పడిపోయాను, ఈ ఇంద్రియముల యొక్క సుఖములే సుఖములు అనుకుని ఈ సంసారమునందు ఉండిపోయాను. నీ తండ్రి సంసార సుఖములను అనుభవిస్తూ వైరాగ్య సంపత్తిని పొంది సన్యసించి వెళ్ళిపోయాడు. కాలమునందు నాకు కూడా సమయం అయిపోతోంది, నేను ఏది తెలుసుకుని మోక్షమును పొందాలో అటువంటి తత్వమును నాకు బోధ చెయ్యి అని అడిగింది. అడిగితే మహానుభావుడు కపిలుడు చెప్పడం మొదలుపెట్టాడు. దీన్నే కపిల గీత అంటారు. ఈ కపిల గీత వింటే ఏమవుతుంది అంటే, కపిల గీత విన్నటువంటి వాళ్ళకి ఇంతకాలము నుంచి ఏది చూసి సత్యమని భ్రమించారో ఆ సత్యము సత్యము కాదన్నటువంటి వైరాగ్య భావన ఏర్పడడానికి కావలసిన ప్రాతిపదిక దొరుకుతుంది. కపిలుడు దేవహూతికి చెప్పాడు, దేవహూతి విని మోక్షం పొందేసింది అని పూర్తి చేసేసాడు అనుకోండి వ్యాసుడు. మీరు నేను అభ్యంతర పెడతామండి? ఏమీ అభ్యంతర పెట్టాం. భగవద్గీత కృష్ణ భగవానుడు చెప్తే ఒక్క అర్జునుడికి వినపడింది, అలాగే దేవహూతికి వినపడిందండి అన్నాడు అనుకోండి. మీరు నేను ఈ ఆఖ్యానం విని ఏమిటి ఉద్ధరింపబడతాన్నటువంటి వాళ్ళు ఎవరైనా మహాపురుషులు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మనలో ఎవరైనా కర్దమ ప్రజాపతి స్థాయిలో ఉన్న వాళ్ళ ఉన్నామా? పెద్దలు నిర్ణయించిన వివాహానికి వారసులుగా వస్తూ కర్దమ ప్రజాపతి స్థాయిలో ఉన్నామా? లేం. ఏమో మీ సంగతి నాకు తెలియదు, మీరు మహాత్ములు, మీరు కర్దమ ప్రజాపతులేమో. నేను మాత్రం దేవహూతి స్థాయిలో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు అసలు వినవలసినది ఏది? ఇందులో కపిల గీత వినాలి. ఇప్పుడు కపిలుడు చెప్తున్న మాటలు వినాలి. కపిలుడు చెప్తున్న మాటలు వింటే దేవహూతికి ఏదైందో అది మనకు అవుతుంది కదా. ఆ తర్వాత దేవహూతి ఏం చేసింది, దేవహూతికి ఏం జరిగింది, కాబట్టి మీకు అదే జరుగుతుంది, అంతే కదండి తీర్పు. కాబట్టి ఇప్పుడు కపిలుడు ఏ ప్రసంగం చేస్తున్నాడో ఆ ప్రసంగం చాలా విలువ కలిగినటువంటి ప్రసంగము. ఇప్పుడు అమ్మకి ఆయన ఏం చెప్తున్నాడు?